ఇక్కడ కౌంటింగ్ ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ మనకి ఎన్ని రంగులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. 10 రంగులు ఉన్నాయి. సో మనం సాధ్యమైనంత వరకు 1 2 తరగతులకి 100 వరకే మనకి నేర్పాలి. 1వ తరగతిలో 100 వరకే నేర్పాలి. మనం నేర్పేటప్పుడు కూడా 1 నుండి 10 వరకు ఒక ఫేజ్లో నేర్పాలి. 10 నుండి 20 వరకు నేర్పాలి. తర్వాత 10 యాక్చువల్గా 10 నేర్పిన తర్వాత మనం 20 30 40 50 60 70 80 90 100 అని నేర్పాలి. అవి నేర్పాలి. నేర్పిన తర్వాత మాత్రమే 90 21 22 23 24 25 31 32 33 అట్లా పోతాం వరుసకి. అది యాక్చువల్గా గణితం నేర్పేటువంటి పద్ధతిలో అదే బెస్ట్ పద్ధతి అనేటువంటిది ఎక్కువ మంది అంగీకరించే విషయం. తేడా ఉండొచ్చు కొంత. చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఎందుకని 10 10 ఇచ్చాడు? ఎందుకనంటే 0 ఉన్నటువంటివి అంటే 1ల స్థానంలో 0 ఉన్నటువంటి అంకెలని కూడికలో కూడా తర్వాత ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి కూడా మనం 10 10 10 10 చేసుకుంటాం. ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎందుకని మనకి 1 తర్వాత దశాంశ పద్ధతి, 1 తర్వాత 2 2 తర్వాత 3 3 తర్వాత 4 పిల్లవాడికి వచ్చు. సో 1 పక్కన 0 పెట్టాం 10 10కి 10 కలిపితే 20 అంటే 1కి 1 కలిపితే 20 కదా. 20కి 1 కలిపితే 30 కదా. అంటే 20కి 30 20కి 10 కలిపితే 30 కదా. అందుకోసం అని చెప్పేసి మనం 10 10 తీసుకుంటాడు. ఇక్కడ మనం 5 ఎందుకు తీసుకోము 15 ఎందుకు తీసుకోమంటే కారణం 1ల స్థానంలో 0 ఉంటే కూడికలప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి 10 10 తీసుకుంటాం. సో ఈ విధంగా 10 10 10 10 ఎప్పుడైతే పిల్లవాడికి ఒక రంగు పూసలు 10 ఉన్నాయి అనేటువంటి పిల్లవాడికి అర్థమైపోతుందో, మీరు నేను ఇట్లా పెట్టేసి ఎన్ని ఉన్నాయి బేటా అన్నారు అనుకోండి, 3 రంగులు అంటున్నాడు 3 10 30 అక్కడ మల్టిప్లికేషన్ కూడా వచ్చేస్తుంది కాన్సెప్ట్. ఇవి అంతర్లీనంగా ఒకదానికి ఒకటండి. మనకి రిపీటింగ్ ఎడిషన్ అంటే మల్టిప్లికేషన్ ఉంది, రిపీటింగ్ సబ్ట్రాక్షన్ అంటే డివిజన్ అని మనం చెప్పుకుంటాం కదా. అవి పిల్లవాడికి 1వ తరగతి నుంచి ఆ పదం చెప్పకపోవచ్చు మనం, కానీ కాన్సెప్ట్ అనేది పిల్లవాడిలో అంతర్లీనంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ సో 10 10 అంటే ఈజీగా ఉంటుంది. సో ఇదొక 10 ఇప్పుడు నేను ఒక పిల్లవాడిని ఇచ్చి బేటా నాకు 15 పూసలు తీసి పెట్టాను అనుకోండి, వాడు కరెక్ట్గా వాడి ఫింగర్స్ ఎక్కడికి పోతాయి అంటే ఇక్కడికే పోతాయి. ఫస్ట్ 10 ఇక్కడ పోతాయి. 10 పోయిన తర్వాత తీసుకొని లెక్కేసుకుంటాడు 1 2 3 4 5 15 అని చెప్తాడు. ఒకవేళ నేను 45 అన్నాను అనుకోండి, 1 2 3 4 ఇక్కడ లెక్క పెట్టుకుంటాడు 45. మీకు కావాలంటే చేసుకోండి. దీనివల్ల ఇంకోటి కూడా ఉంది మనకు దగ్గరి సంఖ్య దూరం. మ్యాథ్స్ లో మనకి మనం ఇంప్లిమెంట్ చేయండి చాలా పిల్లలకు అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. నెంబర్ లైన్ లో ఇన్ బిట్వీన్ 25 ఏ 2 పదుల మధ్యన ఉంటుంది నాన్న అనుకోండి, 25 ఎక్కడ ఉంటుంది అనగానే వాడికి వెంబడి అర్థమైపోతుంది. ఇది 2 20 అయిపోయినాయి 5 కాబట్టి ఇక్కడ ఉంటుంది సార్ చెప్తాడు. అంటే ఈ పని ఏంటి అనగానే 1 2 3 4 40కి 20కి మధ్యన 25 ఉంటుంది. సరే 30కి 20కి మధ్యన 25 ఉంటుంది అని చెప్తారు. సో ఈ విధంగా 26 దేని దగ్గర ఉంది బేటా అన్నాం అనుకోండి, వాడు 26 కదా 20 పూసలు 6 పూసలు తీసాడు. దేని దగ్గర ఉంది 30 దగ్గరగా ఉంది. ఈ దూరం కూడా చూసుకుంటాడు వాడు. సో ఈ రకమైనటువంటి కాన్సెప్ట్లు అన్నిటిని కూడా మనం నెంబర్ లైన్ ద్వారా చెప్పచ్చు. సో మన ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటి, మనం అంకెని ఎలా రికగ్నైజ్ చేయిస్తాము? దానికి నెంబర్ ఆఫ్ పిక్టోరియల్ యాజ్ వెల్ యాజ్ కాంక్రీట్ మనం టైం తీసుకొని 1వ తరగతి డీల్ చేసే వాళ్ళకి మరీ ముఖ్యంగా ఇలా దగ్గరగా నేను 0 నుంచి